ఇలాంటి వాటి నుంచి లోపల నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. విజిట్ చేశాక అర్థమైంది ఎందుకు ట్రెండింగ్ కి తీసుకొచ్చారా అని. స్టఫింగ్ అది చేశాక హట్టిగా బజ్జి. అదేంటే బగర్ రైస్ ఇందులో పెట్టు సరిపోద్ది బ్రో, ఎందుకంటే మనకి అమ్మవారు అనుకుంటా. ఇంటి వెనకాల బోర్డు చూసి అరకు లంబసంగా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? క్లైమేట్ ఎలా ఉందని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పేరుకి సమ్మర్ సీజనే కానీ వారం రోజుల నుంచి వర్షాలు చెత్తక్కూడేస్తున్నాయి ఇక్కడ. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గోకవరంలో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక క్యాంపింగ్ వీడియోతో అయితే మళ్ళీ ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. క్లైమేట్ అయితే తెలుసు కదా మీకు, వారం రోజుల నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుంటే మనకైతే ఆగదు. అలాగే బాద్షాను కూడా బయటికి తీశాను. ఇంకా చల్లటి కూల్ వెదర్లో వర్షం పడిందంటే ఇంకా సూపర్. వర్షం పడకపోయినా పర్వాలేదు, బట్ వీఆర్ క్యాంపింగ్ టుడే. ఎక్కడ చేస్తాను ఏంటి అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాజమండ్రి నుంచి మారేడుమల్లి 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వెళ్లే దారిలో మనం కోరుకొండ, గోకవరం, రంపచోడవరం మీదుగా అయితే వెళ్తాం. మిగతా విశేషాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనతో పాటు వేరే క్రియేటర్స్ కూడా జాయిన్ అయ్యారు ఈ రోజు. బాద్షా లుక్ మొత్తం మట్టి పట్టేసింది, వాటర్ వాష్ లేదు, ఏది లేదు, ఎలా పడితే అలా ఉంది. చేయించాలి మన ట్రిప్ అయిపోయాక. ఫస్ట్ అయితే ఫ్యూయల్ అప్ చేయించాలి. ఫ్యూయల్ అప్ చేయించాక మనం అయితే గోకవరం దాడదాం. ఈరోజు నాతో పాటు వేరే క్రియేటర్స్ ఉన్నారని చెప్పాను కదా. కెమెరా హ్యాండిల్డ్ బై జేఎస్కే వ్లాగ్స్ రాజమండ్రి. నా వెనకాల ఉన్నది ఫుడ్ 46, తన పక్కన ఉన్నది మిస్టర్ శనక్కాయ్. మేము ఈరోజు క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. క్యాంపింగ్ తో పాటు ఫిషింగ్ కూడా వీలైతే చేద్దాం అనుకుంటున్నాను. ఫిషింగ్ రాడ్ ఉంది కదా మన దగ్గర, ఎప్పుడో జమానాలో కొన్నాను కానీ ఇప్పుడు దాకా అది తీసి బయటికి యూజ్ చేయలేదు. ఈ వ్లాగ్ లో అయితే యూజ్ చేస్తా. ఫిషింగ్ వచ్చా నీకు అంత తోపా తురుమా అంటే నాకు బేసిక్స్ తెలుసు. వాటిని యూజ్ చేసే నేను ఈరోజు ఫిషింగ్ ట్రై చేయబోతున్నాను అనమాట. మీరే చూసాక చెప్తారు కానీ నేను ఎంతలా ఫిషింగ్ చేశాను ఏంటి అనేది. అసలు ఫిషింగ్ చేస్తానో లేదో కూడా తెలియదు. వెయిట్ అండ్ సీ. వ్లాగ్ అయితే మటుకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ పంప్ అయితే వచ్చింది. పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి ఫ్యూయల్ అప్ అయితే చేపిస్తా. ఎక్కువ చేయించిన ఓన్లీ 2000 రూపాయలు డీజిలే చేపిస్తా. ఫుల్ ట్యాంకులు కొట్టించి మొన్న 70 అయిపోయాను నేను. అదొక పెద్ద మ్యాటర్ జరిగింది లేండి. ఆ మ్యాటర్ కూడా విశేషాలు చెప్తాను మీకు. ఈ రోజు డీజిల్ రేట్ వచ్చేసి 96.59 ఉంది. 2000 రూపాయలు డీజిల్ అయితే కొట్టమని చెప్పా. ఫ్యూయల్ అప్ అయితే అయిపోయింది. పదండి మనం అయితే బయలుదేరిపోదాం. ఇదంతా కూడా మనం క్రాస్ చేసేది గోకవరం ఊరు. గోకవరం నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడే రంపచోడవరం ఊరు అయితే వచ్చాం. క్యాంపింగ్ కి కావాల్సిన గ్రాసరీస్ అన్ని కూడా కొంటున్నాం అనమాట. మనం రెగ్యులర్ గా క్యాంపింగ్ చేసాం అనుకోండి, గ్రాసరీస్ అన్ని కొనేసి పెట్టుకోవచ్చు. కానీ మనం అప్పుడప్పుడే కదా క్యాంపింగ్ అది చేసేది. సో గ్రాసరీస్ ఎప్పటికప్పుడు కొనుక్కున్నాం అంటే ఫ్రెష్ గా అయితే ఉంటాయి. వెళ్ళేటప్పుడు నిన్న బైక్ మీద ఒక రాయి వచ్చి ఇక్కడ కొట్టింది చూసారా, బ్లాక్ మార్క్, బ్లడ్ క్లాట్ అయింది ఇక్కడ. వాటర్ క్యాన్ కూడా తీసుకోవాలి. మనం క్యాంపింగ్ చేసేటప్పుడు కుకింగ్ కి యూజ్ చేసేటప్పుడు ఏ వాటర్ అయినా కుక్ చేయొచ్చు, కానీ డ్రింకింగ్ వాటర్ మటుకు చాలా జాగ్రత్తగా చూసుకుని తాగాలి. కుకింగ్ కి ఏ వాటర్ అయినా అన్నానని ఏ వాటర్ అయినా యూజ్ చేస్తారేమో. కుళాయి వాటర్ ఉంటుంది చూడండి, దాంతో మనం కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ బాయిల్ అవుద్ది కదా, బాయిల్ అయినప్పుడు పర్వాలేదు. గ్రాసరీస్ మొత్తం కొనేసాం. మాకు తెలిసినవి కొన్నాం అంతే అనుకోండి. ఏముంటే అవి. గ్రాసరీస్ అయిపోయినాయి. కూరగాయల షాప్కి అయితే వచ్చాం. కూరగాయలు అయితే కొంటున్నాం. జస్ట్ అన్ని తీసుకున్నావా? రంపచోడవరంలో మాక్సిమం అన్ని కూడా దొరికేస్తాయి. సో మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకునే ముందుకు వెళ్ళాలి. అఫ్ కోర్స్ మారేడుమిల్లిలో కూడా దొరుకుతాయి అనుకోండి. క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. పొద్దున వర్షం అనుకున్నాం కదా, వర్షం పోయి చూసారు వెనకాల ఎలా ఉందో. మా జేఎస్కే మరి భారీగా కొంత ఇచ్చాడు. ఏం చేస్తామో ఏంటో మరి. అన్ని ఒక సంసారం తీసుకొచ్చా. సామాన్లు అన్ని తీసుకున్నాం. మొత్తం A to Z ఏమేం కావాలి మధ్యాహ్నానికి రాత్రికి కూడా. ప్రస్తుతం టైం అయితే 1:50 అవ్వబోతుంది. ఏం చేస్తాం, లేట్ గా బయలుదేరాం కాబట్టి ఏం చేయాలి. సైట్ సీయింగ్ కూడా చూపిస్తాను. ఈ రోజు నైట్ క్యాంపింగ్ అయిపోద్ది కదా. నైట్ క్యాంపింగ్ అయిపోయాక తర్వాత మేమైతే సైట్ సీయింగ్ చేయబోతున్నాం. బ్యూటిఫుల్ లొకేషన్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాం. ఏంటి ఈ వాటర్ పూల్ లొకేషన్ చూసి ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే. కొన్ని రోజుల నుంచి ఈ వాటర్ పూల్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది తెలుసా. అంత ట్రెండింగ్ లో ఉన్న లొకేషన్ ని మనం వదులుతామా? రీసెంట్ గా అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేశాక అర్థమైంది ఎందుకు ట్రెండింగ్ కి తీసుకొచ్చారా అని. అడ్రస్ ఏ కదా చెప్తాను ఆగండి. రంపచోడవరం నుంచి రంప వెళ్లే రూట్ లో అయితే ఉంటుంది వాటర్ పూల్. ఈ రంపచోడవరం అయితే దాటాను. దాటి టువర్డ్స్ మారేడుమిల్లి సైడ్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ ఏంటో తెలుసా, మొత్తం రోడ్డు అద్దంలాగా ఉంది. మొన్నటిదాకా ఈ రోడ్డు చాలా గుంతలు అవి ఉండేవి. మొత్తం ప్యాచ్ వర్క్ మొత్తం చేసి పైన నీట్ గా ఒక లేయర్ అయితే వేసారు.
అద్దంలాగా ఉంది, ఏలేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ క్యాంప్ సైట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ కిచెన్ అయితే మొత్తం దించేయాలి, దాని తర్వాత కుకింగ్ అనేది మొదలు పెట్టాలి. మొత్తం కిచెన్ సెటప్ అయితే కింద పెట్టేసాం. ఇది నా కిచెన్ సెటప్, మొత్తం చూపిస్తాను. ఇది నా గ్యాస్ బండ, ఇది వచ్చేసి మన ఫుడ్ 46ది, అండ్ ఇదంతా కూడా మన కిచెన్ సెటప్. కిచెన్ కావాల్సిన అన్ని కూడా అందులోనే ఉంటాయి. ఇదంతా నా కిచెన్ యూటెన్సిల్స్. తాగడానికి వాటర్, వేస్ట్ వాటర్ కూడా ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఇది మన స్టోరేజ్. మా వాళ్ళు ఇద్దరు కూడా వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారు. వీళ్ళు లోకలైట్స్, ఏదో పనసకాయ దొరికినట్టు ఉంది, పనసకాయ తీసుకెళ్తున్నారు. జేస్కే ఏంటి ఈరోజు మెనూ? వచ్చేసి బ్రో పన్నీర్ కర్రీ, ఓకే, అండ్ రైస్. ఓ అంతేనా అంతే బ్రో ప్రస్తుతానికి? రాత్రి ఇంకా పెద్ద మెనూ ఉంది. ఆహా, చూద్దాం. అంటే ఇది మధ్యాహ్నం అంటావు, కానీ మధ్యాహ్నం సాయంత్రం అంటున్నావు. దేనివల్ల లేట్ అయింది అది కూడా చెప్పు. దేనివల్ల లేట్ అయిందంటే మన క్యాంపింగ్ సైట్ హంటింగ్ గురించి లేట్ అయింది అనమాట. అక్కడ వేద్దాం అనుకున్నాం, లేదా ఇక్కడ వేద్దాం అనుకున్నాం. సో మొత్తం ఇక్కడ వేసాం అనమాట. పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ప్రాసెస్ అంతా తెలిసిందే కదా. ఉల్లిపాయలు వేసారు, టమాటో వేసారు, అన్నిటికన్నా ముందు నూనె వేసారు. నూనెలో ఇవన్నీ వేగాక పన్నీర్ వేసి ఫటాఫటా అటు ఇటు కలిపి కొన్ని వాటర్ అయితే వేసి నెక్స్ట్ కొత్తిమీర వేసారు. బేసిక్ గా ఇది అథెంటిక్ పన్నీర్ కర్రీ అయితే కాదు, టైం పాస్ పన్నీర్ కర్రీ అనమాట. బ్యాచులర్స్ పన్నీర్ కర్రీ అనుకోండి. ఏమంటా చేసుకే? అంతే బ్రో, కరెక్ట్. అంతే ఇంకా అంతే. ఇంకో పక్క అట్టికే బజ్జీలకి అయితే మ్యాటర్ రెడీ చేశారు. వైట్ రైస్ అయితే అయిపోయింది. విశాఖ డైరీ పాలు, కూరగాయలు, కావాల్సిన సామాగ్రి అంతా ఉంది. బాయ్స్ అందరూ ఆవురు మీద ఉన్నారు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. జస్కే చలో. ఈరోజు లంచ్ కమ్ డిన్నర్ అనుకుంటారేమో, కాదు, ఇది ప్యూర్ లంచ్. ఇప్పుడు లంచ్ అది చేసి విల్ గో ఫర్ ఫిషింగ్కి అయితే వెళ్తాం. వైట్ రైస్, పన్నీర్ కర్రీ. మా బాయ్స్ అందరూ కూడా చిల్ అవుతున్నారు. అట్టికే బజ్జీకి అంతా రెడీ చేస్తాం. కొంచెం మెస్సీగా ఉంటుంది అనుకోండి, ఏమనుకోవద్దు. బ్యాచులర్స్ కిచెన్ కదా, అంతే. పొయ్యి అయితే రెడీ చేస్తాం, ఆయిల్ అయితే వేస్తున్నాం. వేడెక్కాలి ఆయిల్. వేడి అట్టికాయ బజ్జీ రెడీ అయిపోయింది. అఫ్ కోర్స్ బజ్జీలు మనమే వేసాం అనుకోండి. పిండి ఫుడ్ 46కి వెళ్ళిపోయాడు. తీసేది జేఎస్కే, వేసేది మనం, ఇందాక తినేది నేను. జేఎస్కే చెప్పండి. ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ నువ్వు. స్పీడ్ పిల్లలే, జాగ్రత్త కావాలి పక్కన. కాదు, ఎవరైనా ఉంటే మంచి సంబంధం చూడండి, పెళ్లి చేసేస్తాం. అదే ఇంకోటి ఏంటంటే పెళ్లి కూతురు ఏం కష్టపడక్కలేదు, హ్యాపీగా తిని పెట్టచ్చు. వండింది చేసుకే అంత బాగా వండుతాడు. ఏం చేసుకే? అట్టికాయ బజ్జీలు అయిపోగానే మిరపకాయ బజ్జీలు తగిలిచ్చాం, అవి కూడా అయిపోతున్నాయి. వేడిగా ఇంకా తినేయడమే. స్టఫింగ్ అది చేశాక అట్టికాయ బజ్జీ. అఫ్ కోర్స్ పైన పెట్టాం అనుకోండి, మరీ లోపల పెట్టలేదు. లంచ్ అయిపోయింది, స్నాక్ అయిపోయింది, కాఫీ అయిపోయింది. అఫ్ కోర్స్ కాఫీ నేను తాగలేదు, మన వాళ్ళు తాగారు, చూపించలేదు. నేను కళ్యాణ్ వాళ్ళ ప్లేస్లో ఉన్నాను అనమాట. సో కళ్యాణ్ రిసార్ట్ తెలుసు కదా, ద హాలిడే రిసార్ట్, ఆ క్యాంప్ సైట్లోనే ఉన్నాను. అక్కడే నేను క్యాంపింగ్ అది చేశాను. కళ్యాణ్తో మాట్లాడుతుంటే మన వాళ్ళు కాఫీ తాగారు. నేను కాఫీ కాదు, బ్లాక్ కాఫీ తాగుతాను. టైం అయిపోతుంది, పద ఇంకా ఫిషింగ్ వెళ్ళాలని చెప్పి ఫిషింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. భూపతిపాలెం రిజర్వాయర్ తెలుసు కదా, పక్కనే ఉంటుంది. అక్కడే ఫిషింగ్ అది చేయబోతున్నాం. ఫిషింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చాను. మన గ్యాలాన్ని అంతా రెడీ చేశాను. ఈ రోజు ఎర కింద మైదా పిండి, గుడ్డు కలిపి పెడుతున్నా. భూపతిపాలెం రిజర్వాయర్. మన బాచ్చాన్ని రోడ్డు మీదే పెట్టాను. రోడ్డు మీదే పెట్టి పాత్వేలోంచి కింద దిగుతున్నా. మొత్తానికి ఎర్నైతే రెడీ చేసాం. ఫిషింగ్ స్టిక్ అంతా ఓపెన్ చేసాను. ఫస్ట్ టైం లైఫ్లో ఫిషింగ్ అది చేస్తున్నా. రైట్, పట్టుకుందా? ఫస్ట్ టైం అయితే పడలేదు. మేము కూడా అప్పుడు రాంగ్ చేసాం, ఎందుకంటే ఏ బాటిల్ తేలేలా కట్టలేదు. ఈ రెండోసారి బాటిల్ అది కట్టామన్నమాట. చూడాలి. బాగా దూరంగా లోతు ఎక్కువ ఉంది. ఇలా
లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఈరోజు వలేసాను అండర్ గైడెన్స్ ఆఫ్ మిస్టర్ శనక్కే. మనకి మేత ఎలా వేయాలో కూడా తెలీదు, మొత్తం నేర్పించాడు బేసిక్. ఆ బేసిక్స్ నుంచి ఒక స్టెప్ ఎక్కానని అనుకుంటున్నాను. వచ్చే వ్లాగ్స్లో ఇంకొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫిషింగ్ కూడా మనం ఒక పట్టు పట్టాలని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఏమంటా పెద్ద బొచ్చులే పడతామని ఖచ్చితంగా. బొచ్చులే అవును, అంటే చిన్న చిన్న పని వదిలేసాం, పెద్ద చిన్నవి కదని. మిస్టర్ శనక్కాయ్ థ్యాంక్స్ ఎ లాట్. అసలు చాలా బాగా నేర్పించావు మాకు. అండ్ గైస్ ఇప్పుడైతే క్యాంప్ సైట్కి వెళ్ళిపోతాం. ఒక పక్క అయితే వంట అవుతుంది, ఇంకో పక్క మన రూఫ్ టాప్ కార్ క్యాంప్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓ పైన కవర్ ఉందన్నమాట, వర్షానికి కూడా నానకండి. మనం దీని మీద పడుకోబోతున్నాం. నైట్ అర్థం అన్నమాట, నిద్ర అలా పడుతుంది. అంతే, మనం పడుకోవడానికి బెడ్ రెడీ. రాత్రి డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. డిన్నర్ వచ్చేసి బగారా రైసా. జేస్కే ఏం చేస్తున్నావు? బగారా రైస్ బ్రో, వెజ్ బగారా రైస్. అండ్ దాంతోపాటు మన సర్ప్రైజ్ గా చేపల కూర. ఓహో ఓకే. కానీ నువ్వు ఒక పెద్ద చెఫ్ అయ్యి ఉండి చాలా పెద్ద మిస్టేక్ చేసావు. ఏం బ్రో? బగారా రైస్ అంటేనే వెజ్, మళ్ళీ వెజ్ బగారా రైస్ అని స్పెషల్ గా చెప్తున్నావు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? అలా అంటారా? అంటే అర్థమయ్యేలా చెప్తున్నాను బ్రో, స్పష్టంగా. అంటే ఈరోజు ఇప్పుడు బగారా రైస్ విత్ చేపల కర్రీ. చేపల కర్రీ అయితే వస్తుంది. వర్ధన్ తెలుసు కదా, వర్ధన్ తీసుకొస్తున్నాడు అనమాట చేపల కర్రీ. అదేంటే బగారా రైస్ ఇందులో పెట్టు? సరిపోద్ది బ్రో, ఎందుకంటే మనకి టైం కలిసి రావాలి కాబట్టి కుక్కర్లోనే బెస్ట్. అవునా? ఓకే. మిస్టర్ శనక్కాయ ఏదో చేస్తున్నాడు ఇక్కడ చీకట్లో. ఏంటిది? అరటికాయ ఫ్రై. ఓ ఎవరికి? మనకే. అమ్మ బాబాయ్, చేపల కూర అరటికాయ ఫ్రైయా? ఓకే. టైం అరౌండ్ 9 అవుతుంది అండ్ కెప్టెన్ వచ్చారు, వర్ధన్ వచ్చాడు. వర్ధన్ అయితే మనకి ఫిష్ కర్రీ తీసుకొచ్చాడు. మనం చేసిన కర్రీతో పాటు మనం అరటికాయ కర్రీ చేసాం కదా, అరటికాయ ఫ్రై. జేఎస్కే వెజ్, అందుకే అరటికాయ ఫ్రై. సో ఈ సర్వింగ్ ఆల్. చిన్నగా చినుకులు కూడా పడతాం స్టార్ట్ అయ్యాయి. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. నేను అంతా వెయిట్ చేసాం మనం వర్షం గురించి. వర్షం రాత్రి అయితే పడింది. వట్టే మూమెంట్ అసలు. ఆ వర్షం పడుతుంటే ఆ శబ్దానికి వా నెక్స్ట్ లెవెల్లో అయితే పడుకున్నాం. అండ్ ఇప్పుడు మా క్యాంప్ అయితే డిస్మాండిల్ చేసేస్తాం, అంటే క్యాంప్ని అయితే మూసేస్తాను. మూసేసి వెయిట్ చేయండి, అప్పుడే కాదు చూపిస్తా. క్యాంప్ని అయితే క్లోజ్ చేసేస్తున్నా అంతే. క్యాంపింగ్ సెటప్ మొత్తం మూసేటప్పటికి చెమట వచ్చింది. పైన చూస్తే క్లియర్ స్కై, నో క్లౌడీ. పొద్దున్నే ఆఫ్టర్ అడ్వెంచర్ మా బాద్షా గడి పోయేసినది. ఒక పక్క బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. బ్లాక్ కాఫీ తాగేసి ఇంకా కిచెన్ సెటప్ ఒకటే ఉంది. ఆ కిచెన్ సెటప్ ని క్లీనప్ చేసి ప్యాకప్ చేయడమే. మొత్తాన్ని ప్యాక్ చేసుకున్నాం. ప్యాక్ చేసి కళ్యాణ్ క్యాంప్ సెట్ ద హాలిడే రిసార్ట్ నుంచి అయితే బయలుదేరిపోయి అక్కడికి అనుకుంటున్నారు. మారేడుమల్లిలో కొత్తగా ఒక వాటర్ ఫాల్ అయితే కనుక్కోవడం అంటే ఎప్పటి నుంచో ఉందనుకోండి. జనాలు దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఆ వాటర్ ఫాల్ పేరు వలస. ఎలా ఉంటుంది, రూటు ఏంటి అనేది నాకు కూడా తెలీదు. వెళ్ళి నేను ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. డీటెయిల్ వీడియోస్ అయితే లేవు దాని గురించి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళబోతున్నాం. రంపచోడవరం నుంచి మారేడుమల్లి అప్రాక్సిమేట్గా 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం ఒక 6 కిలోమీటర్లు అయితే వచ్చేసాం. కోటి హోటల్ దగ్గరికి అయితే వచ్చాం బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి. అమ్మవారు అనుకోండా. వేడి బజ్జీ అయితే రెడీగా ఉంది. జేఎస్కే బజ్జీ తీసుకున్నాడు. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ సాంబార్ ఇడ్లీతోనే స్టార్ట్ చేస్తాం. సో సాంబార్ ఇడ్లీ. గ్రామ దేవతలు అనుకుంటా. కాళ్ళు కడుగుతున్నారు. ఫస్ట్ నీళ్ళది వేసి కాళ్ళు కడిగి బుట్టది పెడుతున్నారు.
యమ్మీ సాంబార్ ఇడ్లీ రెడీ. సో కోటి హోటల్లో టిఫిన్ చేసి మనం అయితే బయలుదేరిపోతున్నాం వల్సా వాటర్ ఫాల్కి. గూగుల్ మ్యాప్స్లో అయితే లొకేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే 41 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 1 గంట 6 నిమిషాలు మనం అయితే ప్రయాణం చేయాలి. ప్రస్తుతం మనం మారేడుమిల్లికి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి గుడిసె వెళ్ళే రూట్కి అయితే డైవర్షన్ తీసుకోవాలి. గుడిసె రూట్లోనే ఉంటుందా వాటర్ ఫాల్ అంటే కాదు. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 21 కిలోమీటర్ అయితే ఉంది. 43 నిమిషాలు అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏదో జాతర జరుగుతుంటే మన బండి లోపల పట్టదా అనుకుంటూ వచ్చాను లోపలికి. బాగానే పట్టేసింది. కాకపోతే ఇక్కడ రోడ్డు బ్లాకేజ్ అయ్యింది. ఎప్పుడు అనేది చూడాలి. ఒక మట్టి రోడ్లోకి అయితే డైవర్షన్ తీసుకున్నాం. డైవర్షన్ తీసుకుంటే అలా వెళ్ళమంటుంది. 18 కిలోమీటర్లు ఉంది, 16 కిలోమీటర్లు ఉంది. 34 నిమిషాలు అయితే చూపిస్తుంది. రోడ్ అయితే ఆఫ్ రోడింగ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయనే చెప్తాను నేను. అబ్బా ఊగుతుంది బండి, స్కిడ్ అవుతుంది. వర్షం వచ్చింది కదా. మైండ్ బ్లోయింగ్ తెలుసా, ఈ రూట్ లో ఎన్ని అందాలు ఉన్నాయంటే అన్ని అందాలు ఉన్నాయి. లిటరల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటీ, ఇంత ఇక్కడ ఉంటుందని చెప్పి. ఒకసారి రోడ్ చూపించు. ఇది నేను చూపించేది ట్రైలర్ కూడా కాదు, ఫస్ట్ లుక్ అనుకోవచ్చు. వచ్చే దారిలో అంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సినిమా సెట్టుల్లో ఉన్నాయి తెలుసా లొకేషన్స్. ఇప్పుడే ఎలాగ ఉన్నాయంటే ఇంకా వర్షాకాలం జడ్జి నగర్ జనారే కమాండర్ జీప్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వర్షాకాలం శీతాకాలం అదిరిపోతుంది అసలు లొకేషన్. గైడ్స్ మీ నెక్స్ట్ అడ్వెంచర్ ఉంటే మటుకు డెఫినెట్లీ ఈ వాటర్ ఫాల్ కి రమ్మని చెప్తాను. బట్ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎటువంటి యాక్టివిటీ జరిగినా కూడా ఈ వాటర్ ఫాల్ కూడా ఎవరిని రానివ్వరు. చిన్న ఊరు కొండల మధ్యలో సోలార్ పవర్ మీద రన్ అవుతుంది. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సోలార్. హార్డ్లీ ఒక 7 to 8 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. ఇంకా ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు అయితే ఉంది. 22 నిమిషాలు అయితే చూపిస్తుంది అన్నమాట టైము. వీళ్ళందరూ ఇక్కడ లోకలైట్స్. ఒక ర్యాండమ్ లొకేషన్ లో కార్ని అయితే ఆపాను. కాకపోతే ఇటుపక్క ఒక బ్రిడ్జ్ టైప్ ఉందన్నమాట. అంటే బ్రిడ్జ్ అంటే రోడ్డే, వాటర్ కానీ ఎక్కువ ఫ్లో అయిందనుకోండి రోడ్డు మీద నుంచి అటు సైడ్ వెళ్ళిపోద్ది. ఇటువైపు లొకేషన్ అయితే ఇలా ఉంది. ఓకే, ఇది ఎలా ఉంది కదా. అటు సైడ్ లొకేషన్ చూపిస్తాను రోడ్డుకి. క్రేజీ అంటే క్రేజీ ఉంది తెలుసా. చిన్ని చిన్ని చేపలు అలా 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 వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇది రోడ్డుకి ఇంకో పక్క కేకలు పెట్టించింది కదా. వాళ్ళు ఎవరో లోకలైట్స్ ఎలా దూకేస్తున్నారు చూడండి. బా అంత లొకేషన్, క్రేజీ లొకేషన్. అందమైన ప్రాంతాల్లో ప్రయాణించి చాలా సేపటి తర్వాత మేమైతే చేరుకున్నాం వల్సా వాటర్ ఫాల్ పార్కింగ్ దగ్గరికి. ఇది వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫాల్ పార్కింగ్. మన బాద్షాని అయితే అక్కడ పార్క్ చేసా. బాయ్స్ ఆల్రెడీ చిల్లింగ్ యాక్టివిటీ అక్కడ స్టార్ట్ చేస్తారు. ఆ యాక్టివిటీసే వద్దని చెప్తాను నేను. ఇవన్నీ కూడా పార్క్ చేసిన వెహికల్స్. గూగుల్ మ్యాప్స్ అయితే డైరెక్ట్ ఇక్కడ దాకా తీసుకురాదు. ఒక పాయింట్ దగ్గర గూగుల్ మ్యాప్ ఇదే అని చూపిస్తుంది వాటర్ ఫాల్ అని. అది కాదు, దానికి మించి అదే రోడ్ లో ముందుకు వచ్చామంటే మట్టి రోడ్ ఉంటుంది, సిమెంట్ రోడ్ ఉంటుంది, మట్టి రోడ్ ఉంటుంది, సిమెంట్ రోడ్ ఉంటుంది. అలా వచ్చాక మీకు ఇక్కడ లొకేషన్ తెలిసిపోద్ది అనమాట. ఈ లొకేషన్ అనేది ఇది పార్కింగ్ లొకేషన్. ఇట్ సైడ్ నుంచి కిందకి దిగి లోపలికి వెళ్ళామంటే అక్కడ ఉంటది వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, వాటర్ క్రాసింగ్ అయితే క్రాస్ చేయాలి. మనకి ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏం ఫీలింగ్ ఇక్కడ అసలు. లొకేషన్ కూడా మామూలుగా లేదు, కేకలు పెట్టించింది లొకేషన్. క్రేజీ లొకేషన్ లో అయితే అడ్వెంచర్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆ వాటర్ బాడీని దాటగానే మనకి ఇలాగుంటది అనమాట సినారియో.
ఆల్రెడీ వంటలు అవి చేస్తారు ఇక్కడ. ఈజీ అనేది చెప్పను, మోడరేట్ ఉంటుంది ట్రెక్ అనేది. వాటర్ ఫాల్ శబ్దం అయితే వినిపిస్తుంది నాకు. పాత్వే గురించి చెప్పాను కదా, స్లిప్పరీగా ఉందని చెప్పి. వర్షాలు పడ్డాయి కదా, అందుకే ఇలా ఉంది. వాటర్ ఫాల్ అయితే అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకొక వాటర్ బాడీ ఉంది. వాటర్ బాడీని క్రాస్ చేసుకుని అటు సైడ్ వెళ్ళాలి. పదండి వాటర్ బాడీని క్రాస్ చేద్దాం. వాటర్ ఎంత కూల్గా ఉన్నాయో తెలుసా అసలు. డ్యామ్ కూల్ అసలు వాటర్ ఫాల్ ఫస్ట్ లుక్ అయితే ఇది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వాటర్ అయితే ఇంత సమ్మర్ టైంలో ఎంత కూల్ ఉన్నాయో తెలుసా. ఈరోజు మార్నింగ్ వర్కౌట్ చేయలేదు అనుకున్నాను, వర్కౌట్ అయితే అయిపోతుంది. బాధ అనిపించే విషయం ఏంటో తెలుసా, మొత్తం పొల్యూట్ చేస్తారు ఇక్కడ కూడా. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ని చెడగొట్టేశారు అంతే. ఇలాంటి వాటి నుంచి లోపల నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. గైస్, మీరు వేసుకునే ఫుట్వేర్ అయితే మటుకు చాలా గ్రిప్ ఉన్న ఫుట్వేర్ వేసుకోండి. హవాయి చెప్పులు అవి వేసుకున్నారు అనుకోండి, జారిపోతారు. ఎస్, ఇదొక వ్యూ నుంచి వాటర్ ఫాల్ అనమాట. సో పెద్ద బండలా ఉంది. బండ నుంచి కూడా జారచ్చు. జారితే పూల్లా ఉంది. జారమని అయితే నేను చెప్పను, ఎందుకంటే పూల్ ఎంత లోతుందో ఏంటో మనకి తెలీదు. లోపల ఏమేమి ఉన్నాయో కూడా మనకి తెలీదు. మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు దాకా చూపించిందన్న డిఫరెంట్ వ్యూస్ నుంచి వాటర్ ఫాల్. పాత్వేలు ఎలా ఉంటాయి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే పాత్వేలో అన్నీ కూడా ఉంటాయి. కొండ మీద నడవాలి. ఆహా, జెస్కే, హౌ ఇస్ ద లొకేషన్ మ్యాన్, చెప్పు. సూపర్ బ్రో. ఇదే వలస వాటర్ ఫాల్స్ రైనీ సీజన్ లో వస్తే మామూలుగా ఉండదు అసలు కదా. చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ కదా. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్. వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ కిందకి వెళ్ళే వ్యూ అయితే ఇది. చాలా జారుగా ఉంది. ఇప్పుడు అక్కడ కాలేజ్ చప్పని జారింది. అండ్ హియర్ కమ్స్ ద వ్యూ. మెయిన్ వాటర్ ఫాల్ మన వెనకాల ఉంది. వాటర్ అయితే చాలా కూలింగ్గా ఉన్నాయని కిందే చెప్పాను కదా. ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు. చిన్న పూల్ లాగా ఉందన్నమాట. వాటర్ ఫాల్ వ్యూ పెట్టేసి వదిలేస్తున్నాను, చూడండి. ఆ సౌండ్ విన్నారా అసలు. ఇక్కడ పూల్లో ఉందని చెప్పాను కదా, ఇది పరిస్థితి. ఇదంతా కూడా నాచు పట్టేసి ఉంది. చాలా జాగ్రత్తగా నడవండి, జారిపోతుంది. ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. సో ఓవరాల్ వ్యూ అయితే ఇది. మొత్తం అంతా కూడా ఒక్కటే ఫ్రేమ్లో అటు ఇటు అంతా. సో గైస్, ఇక్కడ మనకి 1 hour నుంచి 2 hours అయితే ఈజీగా టైం అది స్పెండ్ చేయొచ్చు. నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే, మీరు ట్రెక్కింగ్ అయితే చేయాలి. మోడరేట్ లెవెల్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. మరీ అంత హార్డ్ కాదు, అంత ఈజీ కాదు. చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఆ స్లిప్పరీని దృష్టిలో పెట్టుకుని మీరైతే రండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ని ఎక్కడ పడితే అక్కడ చిమ్మద్దు. మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది కదా, అదంతా డస్ట్బిన్లో కానీ లేదంటే ఏదైనా కవర్లో వేసి ఎక్కడో దగ్గర డిస్పోజ్ అయితే చేయండి, డస్ట్బిన్స్ ఉన్న దగ్గర. అలాగే ఏరియాని అస్సలు పొల్యూట్ అయితే చేయొద్దు. ఎందుకంటే వచ్చే దారిలో చూసాను అన్నీ కూడా బాటిల్తో నిండిపోయింది. ఇంకొంచెం దూరం నుంచి అనమాట వెళ్ళిపోతున్నా. లాస్ట్ లుక్ అయితే చూడండి. మాట్లాడను, జస్ట్ యూ ఎంజాయ్ ది గ్లిమ్స్. వర్షాకాలం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది వాటర్ ఫ్లోటింగ్ ఇక్కడ. 100% చెప్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా రండి. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. చాలా స్లిప్పరీగా ఉంది. నేను ఈరోజు వేసుకున్న చెప్పులు ఫుల్ గ్రిప్ ఉంటాయి. స్పార్క్స్లో అనమాట ఈ చెప్పులు. వెళ్ళి బయటికి రావడానికి నాకు 1.5 hour అయితే పట్టింది. అంటే అలా నడుచుకుంటూ వీడియోలు చేసుకుంటూ వెళ్ళాం కదా. మీరు వచ్చే పొలం అయితే ఒక హాఫ్ డేకి టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. వుడెన్ బ్రిడ్జ్ క్రాసింగ్ దగ్గరికి ఆగయా హమ్. మొత్తానికి మళ్ళీ మన బాద్షా దగ్గరికి అయితే వచ్చాను నేను. నీట్గా పార్కింగ్ అది పెట్టి బాగానే మెయింటైన్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఎందుకంటే ఒక కార్ పార్క్ చేస్తే ఇంకొక కార్ వెళ్ళేంత స్పేసే ఉంటుంది. పార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పార్క్ చేసుకోండి. చలో ఇక్కడి నుంచి అయితే బయలుదేరి బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఎంజాయ్ చేసుకుంటూ మారేడుమిల్లి అయితే వెళ్దాం.
రోడ్స్ అని చెప్పాను కదా, ఈ రోడ్స్ లో ఒక్క కారే వెళ్తుంది. ఇంకో కార్ వచ్చిందంటే మటుకు జాగ్రత్తగా సైడ్ చూసుకుని క్రాస్ ఓవర్ అయితే చెయ్యాలి. వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. చూడండి మా జేఎస్కే బాబు బాగానే ఉండవంటున్నాడు. చూడండి మావాడు ఎలా ఊగుతున్నాడు ఉయ్యాల. కింద దిగుతుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేచర్ అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడే సిగ్నల్స్ అవి తగిలినట్టు ఉన్నాయి. టిక్కు 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 అని మెసేజ్లు వస్తున్నాయి. గైస్, ఈ వలస వాటర్ ఫాల్ కి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మనం మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకుంటామో గుడిస్కి వెళ్ళే రోడ్డు చెప్పాను కదా, ఆ డైవర్షన్ నుంచి ఎక్కడా కూడా సిగ్నల్ అనేది ఉండదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మాటలు లేవు. మారేడుమల్లి నుంచి రాజమండ్రి బయలుదేరినప్పుడు వర్షం ఏం లేదు, కానీ ఇప్పుడు చూడండి నేను రాజమండ్రి చేరుకునేటప్పటికి వర్షం ఎలా చెతక్కుడేస్తుందో. ఇప్పుడే ఫుడ్ 46 వాళ్ళని డ్రాప్ చేసి మేమైతే రాజమండ్రి బయలుదేరిపోయాం. గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని క్యాంపింగ్స్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.